ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకోండి. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అండి. ఓకేనా? సో ఒక డౌట్ రావచ్చు, రిఫ్రాక్షన్ అంటే ఏంటి సార్, రిఫ్లెక్షన్ అంటే ఏంటి సార్? ఓకేనా? అంటే కనుక సో ఫస్ట్ రిఫ్లెక్షన్ చూడండి. ఓకేనండి, ఫస్ట్ రిఫ్లెక్షన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మిర్రర్ కింద కన్సిడర్ చేసుకుంటే కనుక ఇది ఒక మిర్రర్ అనుకోండి అన్నాను. ఓకేనా? సో ఏం చేస్తామంటే కనుక ఫ్రంట్ నుంచి లైట్ రే వస్తుంది. ఓకేనా? దీన్ని ఇన్సిడెంట్ రే అంటారండి. దీన్ని ఏమంటారు? ఇన్సిడెంట్ రే అంటారు. ఓకేనా? ఎప్పుడైతే ఇది మిర్రర్ స్ట్రైక్ అవుతుందో, ఓకేనండి, మిర్రర్ అంటే ఏంటండి, ఎటువంటి మెటీరియల్ అది? ప్లేన్ మిర్రర్. ఏ మెటీరియల్? సాలిడ్, లిక్విడ్, గ్యాస్? సాలిడ్. అండ్ నెక్స్ట్ ఇది ఏంటండి, ఫుల్లీ పాలిష్డా అన్పాలిష్డా? ఫుల్లీ పాలిష్డ్. అంటే ఏమవుతుంది, బాగా షైన్ అవుతుంది కదా. బాగా షైన్ అవుతున్న మెటీరియల్ ఏం చేస్తాయండి, ఎప్పుడైతే లైట్ పడుతుందో వెంటనే అవుతుంది బ్యాక్ రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. దీని ఏమంటాం మనం? రిఫ్లెక్టెడ్ రే అంటామండి. ఇన్సిడెంట్ రే కాబట్టి ఐతో ఇండికేట్ చేసుకుంటాం. రిఫ్లెక్టెడ్ రే కాబట్టి దేంతో ఇండికేట్ చేస్తాం? ఆర్ అంటే రిఫ్లెక్టెడ్ రే. ఓకేనా? ఆర్ అంటే ఏంటండి, రిఫ్లెక్టెడ్ రే అండి. సో అప్పుడు ఒక పాయింట్ చెప్పాను, ఈ రెండింటికి మధ్య మీకు ఒక లైన్ వస్తుంది, నార్మల్. దీన్ని ఏమంటాం మనం? నార్మల్ అండ్ తోటి ఇండికేట్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ ఐకి ఎన్కి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆర్కి ఎన్కి ఉన్న యాంగిల్ ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. ఓకేనా? సో ఏమి కొత్తగా ఇవన్నీ. ఓకేనా? ఓకేనా? మిర్రర్ అనుకున్నాం, లైట్ రే వస్తుంది, స్ట్రైక్ అవుతుంది కాబట్టి వచ్చేదాన్ని ఏమంటాం మనం? ఇన్కమింగ్ ఏమంటాం మనం? ఇన్సిడెంట్ రే అంటాం. సో బ్యాక్ వెళ్తుంది కదా, రిఫ్లెక్టెడ్ అవుతుంది కదా, సో దీని ఏమంటాం? రిఫ్లెక్టెడ్ రే అంటాం. సో మిడిల్లో నార్మల్. ఓకేనా? నార్మల్ కి ఇన్సిడెంట్ రేకి ఉన్న యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం, సారీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. నెక్స్ట్ నార్మల్ కి రిఫ్లెక్టెడ్ రేకి ఉన్న దాన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. ఓకేనా? సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, ఈ రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయండి? ఈక్వల్గా ఉంటాయి, సేమ్ ఉంటాయి. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, 9th లో చెప్పాను, స్టార్టింగ్ కాదు, 9th లో ఉంటుంది. లాస్ట్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి ఫస్ట్ లా ఒకటి, సెకండ్ లా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ లా ఏంటండి, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, రెండు కూడా సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees ఉంది అనుకోండి, ఇది కూడా 30 ఉంటుంది. సో ఎందుకు ఉంటుందంటే ఇందులో చెప్పుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను సెకండ్ లా, నేను ఏవైతే ఇన్సిడెంట్ రే ఉందో, నార్మల్ రే ఉందో, అండ్ నెక్స్ట్ రిఫ్లెక్టెడ్ రే ఉందో, ఈ మూడు కూడా మనకి సేమ్ ప్లేన్ లో ఉంటాయని చెప్పాను. ప్లేన్ అంటే సేమ్ ప్లేస్ లో అని చెప్పాను. ఓకేనా? ఇది మిర్రర్ అనుకున్నారు కదా, సో కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను. గ్రాఫ్ ఇలాగే ఉంటుంది కదా, 4 బాక్స్ కదా, మీకు 4 బాక్స్లో ఉంటుంది కదా. సో దీన్ని ఏమంటారు? Q1, Q2, 3 and 4 అంతే కదా. ప్లస్ -2 -2 అనేది తెలుసు కదా మీకు. ఓకేనా? Q1, Q2, Q3 అండ్ Q4 అండి. ఓకేనా? చూసుకుంటే కనుక ఈ లైన్స్ ని ఏ రీజియన్ లో ఉన్నాయి? ఈక్వల్ కాదు. ఫస్ట్ వన్ ఏం చెప్పాను మీకు, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అన్నాను. సో 30 ఈజ్ ఈక్వల్ టు 30 అని చెప్పాను మీకు. అది అలాగే నేను నెక్స్ట్ చెప్తాను మీకు, రిఫ్రాక్షన్ లో వస్తుంది. సో అది కాకుండా నేను ఏమంటున్నా అంటే కనుక సెకండ్ వన్, ఈ మూడు కూడా సేమ్ ప్లేన్ లో ఉంటాయని చెప్తున్నాను, అంటే సేమ్ ప్లేస్ లో ఉంటాయని చెప్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఇందులోకి ఏమన్నా వచ్చినాయా రేస్ అనేవి? ఇందులోకి వచ్చినాయా? లేదు. ఇందులోకి ఏమొచ్చినాయి? ఇందులోకి ఏది రాలేదు. నెక్స్ట్ Q3 చూడండి. ఓకేనా? ఇందులోనే మనకి ఇన్సిడెంట్ రే ఉంది, ఇందులోనే మనకి రిఫ్లెక్టెడ్ రే ఉంది, ఇందులోనే మనకి నార్మల్. సెకండ్ లో ఒకటి వెరిఫై అయింది కదా మనకి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం చాలా చోట్ల అడుగుతూ ఉంటారు మీకు. ఇక్కడ కాంపిటేటివ్ గా కానీ ఇలాంటివి అడిగితే అడగవచ్చు. ఓకేనా? జస్ట్ గుర్తుపెట్టేసుకోండి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే రెండే ఉంటాయి. ఫస్ట్ లో ఏంటండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కి సేమ్ ఉంటుంది. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది సేమ్ ఉంటుంది. అంటే అలాగా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఒక 40 ఇచ్చాడు అనుకోండి. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 40 degrees ఇచ్చాడు. ఓకే, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అని అడుగుతున్నాను నేను. ఆన్సర్ ఎంత? 40 అండి. ఆన్సర్ ఎంత? 40. ఓకేనా? సెకండ్ లా ఏంటి మనకి,
ఇన్సిడెంట్ రే కానీ, రిఫ్లెక్టెడ్ రే కానీ, నార్మల్ కానీ, ఈ మూడు కూడా ఎక్కడ ఉంటాయండి? సేమ్ ప్లేన్ లో ఉంటాయి. ఓకేనా? ఎలా అంటే కనుక ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? క్లియర్ అర్థమైంది కదా? సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి అర్థమైంది ఇప్పుడు మనకి. కానీ ఇక్కడ ఏం కొత్త వర్డ్ వచ్చింది మనకి? సాయి. రిఫ్రాక్షన్. ఓకేనా? ఏమొచ్చింది మనకి వర్డ్ ఇక్కడ? రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అనే ఒక వర్డ్ వచ్చింది. ఓకేనా? ఏమొచ్చిందండి? రిఫ్రాక్షన్ అనే ఒక వర్డ్ వచ్చింది. సో రిఫ్రాక్షన్ అనే వర్డ్ ఏం సార్ అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఎప్పుడైనా వాటర్లో కానీ, స్విమ్మింగ్ పూల్లో కానీ మామూలుగా ఒక 1 రూపీ కాయిన్ కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నారు. ఆబ్జెక్ట్ తీసుకుని వాటర్లో వేస్తారమ్మా. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకుని వాటర్లో వేస్తారు. ఓకేనా? వాటర్లో వేసిన తర్వాత మీకు ఆబ్జెక్ట్ ఎలా కనిపిస్తుంది? మీకు అది ఇదిగో పైకి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలా ఉంటుంది? అది డీప్గా ఉంటుంది, కింద కంటే ఉంటుంది. కానీ మనకి దూరం నుంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? అది కొంచెం పైకి ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే వాటర్ ఏదో ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తుంది మనకి. కానీ రియాలిటీ ఎలా ఉంటుంది? అది డౌన్లో ఉంటుంది. ఓకే, ఇది ఎందుకు అవుతుందంటే కనుక రిఫ్రాక్షన్ ద్వారా అవుతుంది. సో ఎందుకు సార్ మరి ఇందాకేమో లైట్ వస్తుంది అన్నారు, రిఫ్లెక్ట్ అవుతుంది అన్నారు, మళ్ళీ రిఫ్రాక్షన్ ఎందుకు వచ్చింది సార్ అంటే కనుక ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ మీడియంస్ అంటాం మనం. ఓకేనా? మీడియం అంటే కనుక ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవి కాదు. మీడియం. ఓకే, ఇక్కడ మనకి రేరల్ మీడియం, డెన్సర్ మీడియం అని చెప్పుకుంటాం మనం. ఓకే, ఇంకా లేదు అండి మీడియంస్ అంటే కనుక ప్రజెంట్ ఇప్పుడు మన చుట్టూ ఏముంటుంది? రేరల్ మీడియం. సరే, ఏముంటుంది ఇక్కడ చుట్టూ? ఏముంది మనకి? ఎయిర్. ఎయిర్ ఉంది. సో ఎయిర్ అనేది ఒక మీడియం. ఎయిర్ అనేది ఒక మీడియం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లోకి వెళ్ళాను. ఓకేనా? అంటే నా చుట్టూ ఏముంది ఇప్పుడు? ఇక్కడ వాటర్ ఉంది. ఇక్కడ ఏ మీడియం ఉన్నట్టు? డెన్సర్ మీడియం. ఇక్కడ నేను రేరల్ డెన్సర్ అడగట్లేదమ్మా, అర్థమవుతుందా? ఇక్కడ నా చుట్టూ వాటర్ ఉంది. సో నా చుట్టూ ఏ మీడియం ఉన్నట్టు ఇప్పుడు? లిక్విడ్. అంటే ఏ మీడియం అది? వాటర్ అండి. నా చుట్టూ ఎయిర్ ఉందమ్మ ఇప్పుడు. ఓకేనా? దీన్ని నేను మీడియం అనుకుంటున్నాను. ఎయిర్ అనేది ఒక మీడియం. సో ఇప్పుడు ఇక్కడ కాకుండా నేను వాటర్లోకి వెళ్ళాను. ఓకేనా? సో నా చుట్టూ వాటర్ ఉంది. ఇక్కడ మీడియం ఏంటి అప్పుడు? వాటర్. వెరీ గుడ్. ఇది ఇలా కాకుండా నేను ఫైర్ దగ్గరికి వెళ్ళాను. నా చుట్టూ ఫైర్ ఉంది. ఇప్పుడు నా మీడియం ఏంటి ఇప్పుడు? ఫైర్. ఓకేనా? ఇప్పుడు నేను శాండ్లోకి వెళ్ళాను. నా చుట్టూ శాండ్ ఉంది. మీడియం ఏంటి? శాండ్. అర్థమైంది కదా? మీడియంస్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం డిఫరెన్స్ ఏంటి అక్కడ? తెలుగులో అదే ఇంగ్లీష్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళందరి మధ్య, అంతే కదా? లైక్ వైజ్ ఇక్కడ ఏంటంటే కనుక అక్కడ 2 మీడియంస్ తీసుకుంటాయి. అన్ని మీడియంస్ ఒకేలా ఉండవు. ఇక్కడ గ్రెయిన్ తీసుకున్నాం, శాండ్ తీసుకున్నాం, ఎయిర్ తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం, ఫైర్ తీసుకున్నాం. ఓకేనా? అన్నీ ఒకేలా ఉంటాయా? ఉండవండి. సో అందులో ఏంటంటే కనుక రేరర్ అని, డెన్సర్ అని చెప్పేసి డివైడ్ చేస్తారు. ఓకేనా? రేరరు, డెన్సర్ అని చెప్పేసి డివైడ్ చేస్తాం మనం. ఎయిర్ చూసుకుంటే కనుక రేరర్గా ఉంటుంది. ఓకేనా? ఎయిర్ తీసుకుంటే ఎలా ఉంటుంది? రేరర్ అంటే పొల్యూషన్గా ఉంటుంది అనుకోండి. ఓకేనా? అదే మనం వాటర్ తీసుకుంటే ఎలా ఉంటుంది? డెన్సర్గా ఉంటుంది. ఓకే, నేను చెప్పాలంటే కనుక మీకు మ్యాటర్ లెసన్ చెప్పాను కదండి, పదార్థం, తెలుగులో పదార్థం. ఓకేనా? అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అని చెప్పుకున్నాం. ఓకేనా? అట్లా మాలిక్యూల్స్ ఉంటాయి. సాలిడ్లు అయితే కనుక ఎలా ఉంటాయి? చాలా దగ్గరగా ఉంటాయి. చాలా దగ్గరగా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పాను నేను. ఓకేనా? అదే లిక్విడ్లో వచ్చేటప్పటికి కొంచెం దూరంగా ఉంటాయి. ఓకే, గ్యాసెస్లో చాలా 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 దూరంగా ఉంటాయి. ఇంత దూరంగా ఉన్నప్పుడు అది రేరర్ అవుతుంది, డెన్సర్ అవుతుందా? రేరర్ మీడియం అవుతుంది. ఏమవుతుందండి? రేరర్ మీడియం అవుతుంది. సో కానీ దీంతో కంపేర్ చేసుకుంటే లిక్విడ్ ఎలా ఉంటుంది? కొంచెం డెన్సర్గా ఉంటుంది. అలా ఉంటుంది, కొంచెం డెన్సర్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే కనుక మనకి లైట్, ఏదైతే లైట్ ఉందో, ఓకేనండి, ఈ లైట్ అనేది వాక్యూమ్ అంటాం. వాక్యూమ్ అంటే ఏంటంటే శూన్యం అని అర్థం. మనకి శూన్యం ఎక్కడ ఉంటుంది? స్కై. శూన్యం ఎక్కడ ఉంటుందండి? స్కై ఉంది కదా, యూనివర్స్ అండి. విశ్వం అనేది ఒకటి ఉంది కదా మనకి పైన, అక్కడ శూన్యం అంటాం మనం. ఓకేనా? ఆ శూన్యంలో అంట లైట్ అనేది 3 × 10⁸ మీటర్/సెకండ్ అనే స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాను. ఓకేనండి? ఏ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది? 3 × 10⁸ మీటర్/సెకండ్స్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా? స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే కనుక, ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ అంటే కనుక ఎంత అండి? 3 × 10⁸ మీటర్/సెకండ్ అండి. ఓకేనా? ఇంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంట. ఎక్కడ? వాక్యూమ్. ఓకేనా?
ఇక్కడ మనకి రేరర్లో అంత స్పీడ్ డెన్సర్ ఎంత స్పీడ్ అనేది చెప్పలేదండి. ఎందుకంటే కనుక మనకి ఒక్కొక్కసారి రేరర్ మీడియంలో మనకి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఓకేనా, అందుకని చెప్పేసి దాంట్లో కాన్స్టెంట్గా తీసుకోవడం వాల్యూ అండి. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే కనుక రేరర్ డెన్సర్ చెప్పుకునే ముందు ఒక ట్రాలీ తీసుకోండి. ట్రాలీ అంటే తోపుడు బండి తెలుసు కదా, సూపర్ మార్కెట్ వెళ్తారు, తోపుడు బండ్లు ఉంటాయి కదా, మీరు తోసుకుంటూ వెళ్ళిపోయి ఏవైతే గ్రాసరీస్ కావాలో అవన్నీ తీసుకుని వచ్చేస్తూ ఉంటారు. ఓకేనా, సో ట్రాలీ ఏం చేస్తూ ఉంటే కనుక మూవ్ చేస్తూ ఉన్నాం. టైల్స్ మీద కాబట్టి స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓకేనా, టైల్స్ మీద కాబట్టి స్మూత్గా వెళ్తుంది. సో అలా టైల్స్ మీద వెళ్తున్న దాన్ని గ్రాస్లో తీసుకురండి. ఓకేనా, గ్రాస్లో తీసుకురండి. మీకు స్పీడ్ అనేది వేరియేషన్ ఉంటుందా ఉండదా? ఓకేనా, స్పీడ్ అనేది వేరియేషన్ ఉంటుందా ఉండదా? సేమ్ అదే ట్రాలీ, సేమ్ అదే వెయిట్, అందులో ఏ చేంజెస్ లేవు. కానీ టైల్స్ మీద చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. గ్రాస్లోకి వచ్చినప్పుడు ఏమైంది? స్పీడ్ పైన స్పీడ్ డౌన్ అయిపోయిందా? డౌన్ అయింది, స్లో అయిపోయింది. ఎందుకు స్లో అయింది? అక్కడ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ ఎక్కువ ఉంటుంది? గ్రాస్ ఇంకా గ్రాస్ ఎలా ఉంటుంది? స్మూత్గా ఉంటుందా, కొంచెం థిక్గా ఉంటుందా? అదే టైల్స్ చూసుకుంటే స్మూత్గా ఉంటుంది. స్మూత్గా ఉంది కాబట్టి బాగా వెళ్ళిపోయింది. ఓకేనా, అదే గ్రాస్లో వచ్చేటప్పుడు స్పీడ్ అనేది తగ్గింది. లైక్ వైజ్ ఇక్కడ రేరర్ మీడియంలో మనకి లైట్ అనేది స్పీడ్ స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. లైట్ అనేది స్మూత్గా వెళ్తుంది. ఓకేనా, లైట్ అనేది స్మూత్గా వెళ్తుంది. ఓకేనా, స్మూత్గా వెళ్తూ ఒకసారిగా వాటర్ అని ఒకటి ఉంది కదా మనకి, అదేం చెప్పు, ఏ మీడియం చెప్పాం? డెన్సర్ మీడియం చెప్పాం. ఓకేనా, అప్పటి వరకు స్పీడ్ వెళ్తుంది, సడన్ గా డెన్సర్ మీడియంకి వచ్చింది అనుకోండి, స్పీడ్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? తక్కువ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఓకేనా, ఓకే సార్ మన అంటున్నారు తగ్గుతుంది అన్న స్పీడ్ మరి, కానీ మీరు ఏమన్నారు రిఫ్రాక్షన్ అంటున్నారు. ఇక్కడ రిఫ్రాక్షన్ అంటే బెండ్ అవ్వడం అని అర్థం. లైట్ అనేది అవుతుంది, బెండ్ అవుతుంది. అదేం సార్ మరి బెండ్ అవుతుంది అంటున్నారు, ఎవరైనా బెండ్ చేస్తున్నారు ఏంటి పట్టుకుని అని అనుకోకండి. ఎందుకంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారిగా అదే గ్రాస్లో ఉన్నారు కదా ఇప్పుడు. ఓకేనా, గ్రాస్లో నుంచి బయటకు వస్తున్నారు, టైల్స్ మీదకి వస్తున్నారు. ఓకేనా, తీసుకొస్తున్నప్పుడు ట్రాలీ అనేది సేమ్ అదే డైరెక్షన్లో వస్తుందా? బయటకు వచ్చినప్పుడు కొంచెం డైరెక్షన్ మారుతుందా? డైరెక్షన్ కొంచెం మారుతుందండి. ఎందుకంటే కనుక ఏదైనా వస్తువు ఒకసారిగా స్పీడ్ పెరిగిపోయినా ఒకసారిగా స్పీడ్ తగ్గినా కానీ అవుతుందంటే స్ట్రైట్గా బెండ్ అవుతుంది. ఓకేనా, స్ట్రైట్గా బెండ్ అవుతుంది. లేదు అంటే కనుక ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక సైకిల్ తొక్కుతున్నారు, ఏదో పెద్ద గుర్తుకొచ్చేస్తుంది మీకు. ఓకేనా, సేమ్ అదే డైరెక్షన్ కూడా కొంచెం హ్యాండిల్ ఎలా ఊగుతుందా మీకు? ఊగుతుంది కదా, ఊగుతుంది అంటే డైరెక్షన్ మారుతుంది కదా. లైట్ వైజ్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనకి లైట్ అనేది బెండ్ అవుతుంది. ఓకేనండి, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినా, డెన్సర్ నుంచి రేరర్కి వచ్చినా ఏ సిచ్యువేషన్ అయినా లైట్ బెండ్ అవుతుంది. అర్థవుతుందా? బెండ్ అవడం గుర్తుపెట్టుకోండి. ఎటువైపు బెండ్ అవుతుంది అనేది మాత్రం నేను చెప్తాను మీకు. ఓకేనా, ఏమవుతుంది? రిఫ్రాక్షన్ అంటే ఏంటి మనకి? బెండింగ్ ఆఫ్ లైట్. ఇది వాటర్ అనుకుంటే కనుక ఓకేనండి. సో ఇక్కడ ఎక్కడి నుంచో లైట్ వస్తుంది ఇలాగా. ఓకేనా, ఇలా వచ్చిన లైట్ రేంజ్ ఇది ఏమవ్వాలి మీకు? ఇలా లోపలికి వెళ్ళిపోవాలి నార్మల్గా అయితే కనుక. కానీ ఇక్కడ వాటర్ మీడియం అని చెప్పుకున్నాం, డెన్సర్ మీడియం అని చెప్పాను. సో ఏమవుతుందంటే కనుక కొంచెం లైట్గా బెండ్ అవుతుంది. ఇలా స్ట్రైట్ కాదు, కొంచెం అలా స్ట్రైట్గా బెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, దీన్నే మనం రిఫ్రాక్షన్ అంటాం. లైట్ రే బెండ్ అవటాన్ని రిఫ్రాక్షన్ అంటారు. లైట్ రే బెండ్ అవ్వకుండా బ్యాక్ రిఫ్లెక్ట్ అయితే రిఫ్లెక్షన్ అంటారు. ఓకేనా, క్లియరా? సో అసలు ఎందుకు సార్ ఇది ఇలా బెండ్ అవుతుందని అంటే కనుక ఒక రూల్ ఉందండి. ఫెర్మెంట్స్ రూల్ లేదా ఫెర్మెంట్స్ ప్రిన్సిపల్ అంటారు. ఓకేనా, సో ఆ రూల్ బేస్ చేసుకుని మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, చిన్న స్టోరీ చెప్తాను, రెడీగా ఉన్నాను. సో గుర్తుంది కదండి వాల్యూస్ అనేవి. వాక్యూమ్ లో లైట్ యొక్క స్పీడ్ ఎంత? 3 × 10⁻⁸ సెకండ్ అండి. సో వాక్యూమ్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి స్పేస్ లో ఉంటుంది. ఓకేనా, స్పేస్ అంటే కనుక యూనివర్స్ అండి, పైన అంతరిక్షం. ఓకేనా, ఎంత వాల్యూ? 3 × 10⁻⁷ సారీ మీటర్/సెకండ్, సెకండ్ స్క్వేర్ కాదు, మీటర్/సెకండ్స్. ఓకేనా, సో ఏమవుతుందని మనకి లైట్ అనేది బెండ్ అవుతుంది. ఇందులో మనకి మీడియంస్లో ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తే కనుక ఏమవుతుంది? అది బెండ్ అవుతుంది. ఓకేనా, బెండ్ అవుతుంది.
సో ఇది ఎందుకు బెండ్ అవుతుందని కనుక ఒక రూల్ ఉందండి, పర్మిట్స్ ప్రిన్సిపల్ అని చెప్పేసి. ఓకేనా? సో వాడు ఏం చెప్తారంటే ఈ రూల్ ఇచ్చింది కూడా ఈయన పర్మిట్స్ అని చెప్పేసి ఒక అతను రూల్ తీసుకొచ్చారు. సో అక్కడ ఏమంటున్నాడంటే కనుక ఓకేనండి. సో ఏమంటాడంటే కనుక ఏ అండ్ బి అని చెప్పేసి ఒక 2 ట్రీస్ ఉన్నాయంట. ఏ అండ్ బి అని చెప్పేసి ఒక 2 ట్రీస్ ఉన్నాయి, 2 చెట్లు ఉన్నాయి. ఓకేనా? వాటి మధ్య ఒక డిస్టెన్స్ ఏమనుకున్నాడంటే ఎక్స్ అనుకున్నాడు. ఎంత అనుకున్నాడు? ఎక్స్ అనుకున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక అతను ఏం చేస్తాడంటే కనుక ఇమాజిన్ చేసుకున్నాడు, కింద చిన్న చిన్న గ్రాన్యుల్స్ ఉన్నాయి, అంటే ధాన్యం ఉంటాయి కదా. ఓకేనా? రైస్ గ్రాన్యుల్స్ ఉన్నాయంట. ఓకేనా? పైన ఇక్కడ ఒక ఆకు ఉంది. ఓకేనా? సో ఏంటంటే కనుక ఇక్కడ రైస్ గ్రాన్యూల్స్ పక్కనే ఒక నెట్ ఉంది. నెట్ అంటే ఏంటండి? వల. ఓకేనా? సో ఏంటంటే కనుక ఈ కాకి ఏం చేయాలంటే కనుక వెంటనే ఇలా వచ్చి కిందకి గ్రాన్యూల్ చేసుకుని ఈ చెట్టు మీదకి వెళ్ళిపోవాలంట. ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా ఎంత ఫాస్ట్గా జరగాలంటే చాలా ఫాస్ట్గా జరగాలి. కొంచెం స్పీడ్ చేంజ్ వచ్చినా కానీ ఇది ఏమవుతుందంట, వాళ్ళు చిక్కుపోతుంది అనుకుంటాడు. ఓకేనా? సో అతను ఏమనుకుంటున్నాడంటే కనుక ఇదంతా వాళ్ళ మధ్య అవుతుందా, ఇక్కడే కాదు మొత్తం ఇదంతా అనుకుంటున్నాను. ఓకేనా? సో ఏమవుతుందంటే కానీ ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనుకున్నాడు. ఓకేనా? ఇక్కడికి వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనుకున్నాడు. సో నెక్స్ట్ ఇంకో కేసులో అలాగా చాలా డిఫరెంట్ కేసెస్ అనేవి తీసుకున్నాడు. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఒక్కొక్క కేసులోని అతను కవర్ చేసే డిస్టెన్స్ అనేది పెరిగిపోతుందంట. ఏమవుతుందండి? డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక నాకు ఆఫీస్ రూమ్ అనేది ఒక రైస్ గ్రాన్యుల్స్ అనుకోండి. మన ఆఫీస్ రూమ్ అనేది నాకు రైస్ గ్రాన్యుల్స్. నేనేం చేయాలి? ఒకసారి నాకు టైం పెట్టారు అనమాట, ఒక 1 minute నాకు అక్కడ ఉండాలి అన్నారు సార్. ఓకేనా? సార్ ఏమన్నారు, 1 minute అక్కడ ఉండాలి అన్నారు. నేను ఎక్కడ ఉన్నాను? అక్కడ చివరి రూమ్ దగ్గర ఉన్నాను. ఓకేనా? ఒకసారి నేను ఎలా వెళ్తున్నాను, లేదంటే ఇంకొకసారి నేను అలా వెళ్తున్నాను. ఓకేనా? అలా కవర్ చేస్తుంటే నాకు ఏమవుతుంది? డిస్టెన్స్ అని పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. లేదంటే నేను ఒకసారి కానీ స్పీడ్కి వెళ్ళిపోవాలి అనుకున్నాను, నాకు ఈ నెట్ లేదనుకున్నప్పుడు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తున్నా, చివరి ఉన్నాను, నాకు రూమ్ అక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోతాం కదా. స్ట్రైట్గా వెళ్తే ఏమవుతుంది? నాకు డిస్టెన్స్ తగ్గుతుంది కదా. ఎలా వెళ్ళాను అనుకోండి, ఎదురుకు వస్తున్నాను, మళ్ళీ అక్కడ టర్నింగ్ తీసుకుంటున్నాను, అక్కడికి వెళ్తున్నాను. లేదనుకోండి అలా వెళ్ళాను అనుకోండి, యూ టర్నింగ్ అక్కడ మరి యూ టర్న్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి. ఓకేనా? అంటే అక్కడ ఏమవుతుంది? టర్నింగ్స్లో అయితే డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకేనా? లైక్వైజ్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఏదైతే క్రౌ అనేది ఉందో, క్రౌ అనేది ఏం చేయాలంటే గ్రాన్యువల్స్ తీసుకొని షార్ట్ టైంలో ఇక్కడికి వెళ్ళిపోవాలి. షార్ట్ టైంలో ఏమవ్వాలి? ఇక్కడికి తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో ఏమవుతుందంటే కనుక మనకి ఇదే కాక్ ప్లేస్లో లైట్ తీసుకోండి. ఏం తీసుకున్నాం? లైట్ని తీసుకున్నాం. ఓకేనా? లైట్ ఏం చేస్తుందంటే కనుక ఎప్పుడు కూడా షార్ట్ పాత్ని చూసుకుంటుంది అనమాట. అంటే ఈ హెవీ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి చూసుకోవద్దు. ఏదైతే షార్ట్ కట్ ఉందో షార్ట్ కట్లో షార్ట్ డిస్టెన్స్ అని కవర్ చేయడానికి చూసుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో సేమ్ ఇక్కడ ఏంటంటే కనుక మనకి ఇది బేస్ చేసుకున్న మనకి రిఫ్రాక్షన్ అనేది చెప్తూ ఉంటాం. రిఫ్రాక్షన్ ఒకటి, రిఫ్లెక్షన్ రెండు కూడా ఇవే చెప్తున్నాం. ఓకేనా? సో రిఫ్రాక్షన్ ఎందుకు అవుతుందో అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి ఏమవ్వాలి? షార్ట్ టైంలో ఎక్కువ డిస్టెన్స్. ఓకేనా? ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసేయాలి మనం. ఓకేనా? సో మనకి లైట్ రే అనేది బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా అవుతుంది అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది కదా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి లైట్ వేస్తున్నాను, మన ఎదురుండి వాటర్ ఉంది, లైట్ వేసాను, అక్కడికి వెళ్ళగానే స్ట్రైట్గానే వెళ్ళాలంటే లైట్ వాటర్ ఎలా ఉంటుంది? డెన్సర్గా ఉంటుంది కదా, రేరర్గా ఉండదు. మాలిక్యూల్స్ అని దగ్గరగా ఉంటాయి. సో డెన్సర్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. అదే స్పీడ్తో అది ఇలా స్ట్రైట్గా వెళ్ళాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అలా కాకుండా క్రాస్ వెళ్ళిపోయింది అనుకోండి, తక్కువ టైంలో వెళ్ళిపోతుంది, షార్ట్ టైంలో వెళ్ళిపోతుంది అది. ఓకేనా? అర్థమైంది కదా. మనకి రిఫ్లెక్షన్ అంటే కనుక ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్రాక్షన్ అంటే కనుక బెండ్ అవుతుందండి. ఇక్కడ ఎందుకు బెండ్ అవుతుందంటే ఇంకా మీడియమ్స్, రేరర్ మీడియం ఒకటి, డెన్సర్ మీడియమ్స్ ఒకటి. ఓకేనా? రేరర్ అంటే ఏంటి, డెన్సర్ అంటే ఏంటి అర్థమైంది కదా. రేరర్లో మనకి మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి? చాలా దూరంగా ఉంటాయి. డెన్సర్లో మనకి దగ్గరగా ఉంటాయి. సో రేరర్లో మనకి లైట్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది? కొంచెం ఫాస్ట్గా ఉంటుంది.
సరిగ్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని చెప్పాను కదా, అది రేరర్లో రాదు. రేరర్కి సంబంధించిన స్పీడ్ కాదు అది. నేను చెప్పేది వాక్యూమ్ చెప్తున్నాను నేను. వాక్యూమ్ అంటే శూన్యం అండి. శూన్యం అంటే స్పేస్లో ఉంటుంది మనకి. ఆ స్పేస్లో మన యొక్క స్పీడ్ అనేది, లైట్ యొక్క స్పీడ్ అనేది 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ఇక్కడ మాత్రం ఇక్కడ మనకి రేరర్ మీడియంస్ అనేవి చాలా ఉన్నాయి. సో అన్ని మీడియంస్లో ఒకేలా ఉండవు కదా, మాలిక్యూల్స్ కొంచెం దగ్గరగా ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి అక్కడ స్పీడ్ మాత్రం మనం కాన్స్టెంట్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి రేరర్లో మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉంటాయి కాబట్టి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, డెన్సర్లో దగ్గరగా ఉంటాయి కాబట్టి స్పీడ్ తక్కువ ఉంటుంది. సో అలాగే ఎప్పుడైతే రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినా, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినా, ఓకేనా, ఎలా వెళ్ళినా లేదా ఆపోజిట్లో వచ్చినా కానీ మనకి ఏమవుతుంది, లైట్ రే అనేది ఏమవుతుంది, బెండ్ అవుతుంది. ఓకేనా? బెండ్ అవడం మనకి ఎలా కనిపిస్తుంది అంటే మన కంటికి ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవుతున్నట్టు, లేదంటే కొంచెం పెద్దగా కనిపిస్తున్నట్టు అలా కనిపిస్తుంది. అర్థమైందా? అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు కొంచెం అర్థం కాలేస్తే కన్ఫ్యూజన్గా ఉందంటే కనుక చెప్తాను మళ్ళీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది అందరికీ? క్లియర్ కదా?